వెల్కమ్ టు స్టడీ పాయింట్. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే స్టడీ పాయింట్. ఇప్పుడున్న మన కాంపిటేటివ్ వరల్డ్ లో సిలబస్ అనేది ఎక్కువ, కానీ సమయం తక్కువ. ఎంత ఫాస్ట్ గా చదవాలి, ఎలా గుర్తు పెట్టుకోవాలి, ఇదే మన స్పీడ్ రీడింగ్ అన్నమాట. సో దీని గురించి మనతో పాటు ఉన్నారు కెరీర్ సక్సెస్ కోచ్, లిమ్కా రికార్డ్ హోల్డర్ ఇన్ మెమరీ, చీఫ్ మెంటర్ ఫ్రమ్ మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. సో లెట్స్ వెల్కమ్ హిమ్. హలో సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు స్టడీ ప్లాన్ అయితే మనం లాస్ట్ ఎపిసోడ్ లో అయితే కనుక్కున్నాం. కానీ ఇప్పుడు స్పీడ్ రీడింగ్ అంటే ఏంటి? అసలు ఎలా ఎంత ఫాస్ట్ గా మెమరీ మనం గుర్తుపెట్టుకోవాలి చదివిందంతా? కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి. చాలా మందికి స్పీడ్ రీడింగ్ అంటే ఫాస్ట్‌గా చదవడము అన్నటువంటి ఒక అభిప్రాయం ఉంది. కానీ స్పీడ్ రీడింగ్ అంటే ఫాస్ట్‌గా చదవడంతో పాటు ఫాస్ట్‌గా అర్థం చేసుకోవడం కూడా అనేది తెలుసుకోవాలి. అంటే ఎక్కువ మందికున్న అభిప్రాయం ఏంటంటే ఫాస్ట్‌గా చదివితే మనం అర్థం చేసుకోలేము అన్న ఒక అభిప్రాయం ఉంది. అలా కాకుండా ఫాస్ట్‌గా చదువుతూనే అలాగే ఫాస్ట్‌గా కూడా అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ మన బ్రెయిన్‌కి ఉంది. అంటే మన బ్రెయిన్‌కున్న ఒక వండర్‌ఫుల్ కెపాసిటీని, పవర్‌ని మనం ఇంతకాలం ఉపయోగించుకోవట్ల. ఓకే. మీ దగ్గర మంచి వెపన్ ఉంది. కానీ వాడకపోతే దాని ఉపయోగం లేదు కదా! అట్లాగే మీ బ్రెయిన్‌కున్నటువంటి అనేక పవర్స్‌లో ఒక పవర్ ఫాస్ట్‌గా చదవగలగడం. ఫాస్ట్‌గా చదివి ఫాస్ట్‌గా అర్థం చేసుకోగలడం. కానీ మనకున్నటువంటి విద్యా వ్యవస్థలో చిన్నప్పటి నుంచి డిగ్రీ, పీజీ అయ్యేంత వరకు కూడా ఎక్కడా కూడా ఈ ఫాస్ట్ రీడింగ్ స్కిల్‌ని ఎవరు కూడా మనకి నేర్పలేదు. కాబట్టి అది లోపల ఉంది, మరుగున పడి ఉంది. దాన్ని ఇప్పుడు మనం బయటికి తీసుకురావాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక పుస్తకం చదవడానికి ఆన్ అన్ యావరేజ్ ఒక రోజుకి 2 గంటలు పెట్టుకుంటే ఒక 3 నెలల రోజులు పడుతుందనుకోండి ఒక యావరేజ్ స్టూడెంట్‌కి. అంటే అతనికి అంతకాలం ఎందుకు పట్టిందంటే అతను చదవడానికి అంత టైం పడుతుంది. చదవడానికి ఇలా చదువుకొని వెళ్ళడానికి. అదే ఒకవేళ మీకు ఫాస్ట్ రీడింగ్ టెక్నిక్ నేర్పించాననుకోండి. అదే యావరేజ్ స్టూడెంట్ అదే పుస్తకాన్ని చదవడానికి తక్కువ సమయం తీసుకుంటుంది. అంటే అతను ఒక స్పీడ్‌లో ఒక 100 వర్డ్స్ పర్ మినిట్ అని మనం ఒక యూనిట్ అని అనుకుందాం. అంటే నిమిషానికి ఆన్ అన్ యావరేజ్ ఒక 100 మాటలు చదవగలుగుతున్నాడు అనుకుంటే అతనికి నెల రోజులు పట్టింది. ఈ 100 రీడింగ్ స్పీడ్‌ని నేను మీకిచ్చేటువంటి ట్రైనింగ్ ద్వారా 200 వర్డ్స్ 200 వర్డ్స్ పర్ మినిట్ చేయగలిగాననుకోండి. అంటే మీ యొక్క రీడింగ్ స్పీడ్‌ని నేను డబల్ చేశాను. బై ఫాలోయింగ్ సర్టెన్ సైంటిఫిక్ టెక్నిక్. ఆ టెక్నిక్స్ వల్ల మీకు రీడింగ్ స్పీడ్ డబల్ అయినప్పుడు అదే పుస్తకం చదవడానికి మీతో ఎంత టైం పడుతుంది? ఇంతకు ముందు పట్టిన టైంలో సగానికి సగం పడుతుంది అంతే. అంటే 30 రోజులు పడితే ఈసారి మీకు 15 రోజులే పడుతుంది. అంటే మిగతా 15 రోజులు మీరు ఏం చేయొచ్చు? హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. లేదా ఇంకొంచెం ఎక్కువ నేర్చుకోవచ్చు. మీ కాంపిటీటర్ ఒక పుస్తకం చదవగలిగితే మీరు 2 పుస్తకాలు చదవగలుగుతారు. తద్వారా మీకొచ్చేటువంటి మార్కులు కానీ, ర్యాంక్ కానీ పెరుగుతాయి గదా! ఇది. అంటే మీరు 30 ఇంతకుముందు టెక్నిక్ నేర్చుకున్నప్పుడు ఏ సామర్థ్యంతో అయితే కాంప్రహెన్షన్ ఉంటుందో, దాన్ని మించినటువంటి కాంప్రహెన్షన్ అనేది మీరు ఫాస్ట్‌గా చదివినా నేను మీకు తెప్పించగలను. ఐ యామ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఓకే. కాబట్టి మీకు ఎక్కడా కూడా నష్టం అనేది లేదు. అంతా లాభమే. సమయం మీకు మిగులుతుంది. మీ యొక్క బ్రెయిన్ పవర్‌ని మీరు వాడుకుంటున్నారు కాబట్టి ఫాస్ట్‌గా అర్థమవుతాయి. ఇవన్నీ కూడా మీకు అడ్వాంటేజెస్. సో, మిగతా వాళ్ళకన్నా మీరు ముందుంటారు. కాబట్టి మీరు స్కూల్లో ఉన్నా సరే, కాలేజీలో చదువుకుంటున్నా సరే, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా సరే, మీకు కంపల్సరీగా రావాల్సినటువంటి ఒక స్కిల్, నేర్చుకోవాల్సిన స్కిల్, మాస్టర్ చేయాల్సిన స్కిల్ ఏంటంటే స్పీడ్ రీడింగ్ స్కిల్స్. స్పీడ్ రీడింగ్ స్కిల్స్. ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ అప్పుడు మనకు చాలా తక్కువ టైం ఉంటుంది. ఈ స్పీడ్ రీడింగ్ స్కిల్ వల్ల మనకి ఫాస్ట్‌గా లెర్న్ చేసేయొచ్చా? అంటే మన రివిజన్ మొత్తం అయిపోతుందా? మనకి ఎగ్జామ్‌లో మనం రిటన్ స్కిల్స్ వాడుకోవాలి. రైటింగ్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంట్. ప్రశ్నపత్రం చదవడానికి కూడా ఒక పద్ధతి ఉంది. దాన్ని నేను స్పీడ్ రీడింగ్ స్కిల్ అనను. ఓకే. మనకి ప్రిపరేషన్ టైంలో ఉపయోగపడేది స్పీడ్ రీడింగ్ స్కిల్. ఎగ్జామ్‌లో క్వెషన్ పేపర్ చదవడానికి కూడా ఒక ఇంటెన్సివ్ స్టడీ స్కిల్ అని ఒకటుంది. అది మనం వేరే ఎపిసోడ్‌లో ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో, దీనివల్ల ఏంటంటే ప్రిపరేషన్‌లో ఎఫెక్టివ్‌గా ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళ యొక్క పెర్ఫార్మన్స్ కూడా ఎగ్జామినేషన్‌లో ఎఫెక్టివ్‌గానే ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో స్పీడ్ రీడింగ్ మీద మీరు ఎలాంటి టిప్స్ అండ్ హెల్ప్ చేస్తారు
స్టూడెంట్స్? స్పీడ్ రీడింగ్ మీద ఒక 5 డే వర్క్‌షాప్ అనేది ఉంటుంది. ఈ 5 డే వర్క్‌షాప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 1 మంత్ పాటు సపోర్ట్ ఉంటుంది. సో, ఆ తర్వాత దీనికి నెక్స్ట్ లెవెల్ కూడా అడ్వాన్స్‌ది ఉంది. బట్ బేసిక్‌దయితే 5 రోజులు ఉంటుంది. రోజుకి ఒక గంట సరిపోతుంది. ఇదేంటంటే ఆల్రెడీ మీకు ఉన్నటువంటి ఒక స్కిల్ ఇది లోపల ఉంది. దాన్ని మేము బయటికి తీసుకొచ్చి పాలిష్ చేసి మీకు ప్రెజెంట్ చేస్తాం అన్నమాట. మీ మాతృభాష తెలుగు అనుకోండి. తెలుగు పేపరు, ఇంగ్లీష్ పేపరు 2 న్యూస్ పేపర్ అక్కడ ఉన్నాయి. మీరు ఏ పేపర్ పికప్ చేసి చదువుతారంటే ఎక్కడికో వెళ్లారు, వెయిట్ చేస్తున్నారు. ఆ టేబుల్ మీద, టీపాయ్ మీద ఒక తెలుగు పేపర్, ఒక ఇంగ్లీష్ పేపర్ 2 ఉన్నాయి. ఏ పేపర్ చదువుతారు ఎక్కువ మంది? తెలుగు. తెలుగు ఎందుకు చదువుతారంటే తెలుగులో ఫాస్ట్‌గా చదవగలుగుతారు. ఇంగ్లీష్ అంటే ఒక్కొక్క పదం వస్తుంటే కొంచెం అన్నం తింటుంటే రాళ్ళు నోట్లోకి వచ్చినట్టు ఉంటుంది. మింగుడు పడదు సరిగ్గా. అందుకోసం అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి కంఫర్ట్‌గా ఉండేది తెలుగు. సో, ఎవరికైనా సరే తెలుగులో రీడింగ్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరైతే మాతృభాష తెలుగు, తెలుగు నేర్చుకుని ఉన్నారో వాళ్ళకి. ఇంగ్లీష్ కన్నా. ఓకే. అదే పుట్టినప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఉన్న వాళ్ళకి తెలుగు పేపర్‌లో ఈనాడు చదవడం కూడా కష్టమవుతుంది. కానీ ఇంగ్లీష్ అయితే ఫటాఫట వెళ్ళిపోతది. సో, ఎవరి మాతృభాషలాగా ఉందో వాళ్ళకి ఆ రీడింగ్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ రీడింగ్ గురించి తెలుసుకుంటే ఇందులో మెమరీ టెక్నిక్స్ కూడా ఉంటాయా? మనం ఎప్పుడైతే బ్రెయిన్‌ని ఇన్వాల్వ్ చేస్తామో, బ్రెయిన్ ఫ్రెండ్లీ లెర్నింగ్ ఉంటుందో, మనకి నేచురల్‌గానే మెమరీ కూడా పెరుగుతుంది. స్పీడ్ రీడింగ్ అనేది మనం ఎక్కువగా ఒక టెక్స్ట్ బుక్ గానీ, ఏదైనా పుస్తకం గానీ చదివి మనకు కావాల్సినటువంటి నోట్స్ రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే నోట్స్ రివైజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నేచురల్‌గా మెమరీ అనేది పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ ఎక్కువ మొబైల్ రీడింగ్‌కి అలవాటు పడిపోయారు. సో, ఈ ఈ మొబైల్ రీడింగ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? స్పీడ్ రీడింగ్ టెక్నిక్ నేర్చుకున్న తర్వాత లాస్ట్ టాపిక్ ఆన్‌లైన్ రీడింగ్ కానీ అంటే మొబైల్‌లో ఎలా చదువుకోవాలి, అలాగే కంప్యూటర్ మీద ఎలా చదవాలన్నది కూడా మేము నేర్పిస్తాం. దానికి కూడా కొన్ని టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. సో, చూసారు కదా! మొబైల్ రీడింగ్ అంటే ఆన్‌లైన్ రీడింగ్ ఎలా చేయాలన్న టెక్నిక్స్ కూడా మనకి మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో నేర్పిస్తారు. ఇప్పుడు ఎక్కువ మంది నేర్చుకునేది కూడా ఆన్‌లైన్ ద్వారా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ అది. సో, దానివల్ల ఏంటంటే ఎక్కువ రిసోర్సెస్ అన్నీ కూడా ఆన్‌లైన్‌లో ఉన్నాయి కాబట్టి వాటిని చూసేటప్పుడు, చదువుకునేటప్పుడు ఎలా చేసుకోవాలి, ఇది కూడా నేర్పిస్తాం. వీటన్నిటికి తోడు ఆన్‌లైన్ రిసోర్సెస్‌ని ఆప్టిమమ్‌గా మనం ఎలా వాడుకోవాలి, డిజిటల్ టూల్స్ కూడా కొన్ని పరిచయం చేయడం అనేది జరుగుతుంది. స్పీడ్ రీడింగ్ వల్ల ఏంటంటే, మీ బ్రెయిన్ అనేది ఫాస్ట్‌గా పనిచేయడం మొదలవుతుంది. స్పీడ్ రీడింగ్ వల్ల కాన్సంట్రేషన్ అనేది పెరుగుతుంది. మీరు టూ వీలర్ నడుపుతారా? మాక్సిమం స్పీడ్ ఎంత మీది? 60. 60. ఓకే. సో, సిటీలో నడుపుతున్నప్పుడు ఏ టూ వీలర్‌కైనా 25, 30 కన్నా ఎక్కువ మనం వెళ్ళలేం. వెనకాల ఎవరో పిలియన్ రైడర్ కూర్చుంటారు. మాట్లాడుతుంటాం, జోకులేసుకుంటుంటాం, వెళ్తాం. అలాగే మెల్లిగా ఔట్‌స్కట్స్‌కొచ్చామనుకోండి 50, 60, 70 అలా వెళ్తున్నప్పుడు మనం ఇంత ముందులా ఫ్రీగా మాట్లాడగలుగుతామా వెనకాల ఉన్న వాళ్ళతో? లేదు. ఏమంటాం? అరే తర్వాత బాద్ మే బాత్ కరేంగే అంటాం. టక 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 మనం కాన్సంట్రేషన్ అంతా ఉంటాం. చూడండి మనం ఎప్పుడైతే బ్రెయిన్‌ని ఆ టైం అప్పుడు గమనిస్తే మనకేమైనా డిస్టర్బింగ్ థాట్స్ వస్తాయా? రావు. చదువుకుంటే ఇంట్లో పుస్తకం తీయమంటే మాత్రం మనకు ఎక్కడ లేని ఆలోచనలన్నీ వస్తాయి. కానీ ఆ స్పీడ్‌లో బ్రెయిన్ మన కాన్సంట్రేషన్ మనకి ఇస్తోంది గదా! ఆల్రెడీ మనకి లోపల ఉంది. ఆ దాన్ని ఎప్పుడు బయటకు తీయాలి, ఎలా తీయాలి, ఎలా ఉపయోగించుకోవాలి అన్నది నేర్చుకోవడమే ఈ బ్రెయిన్ పవర్‌ని వాడుకోవడం అంతే. కాబట్టి మనం పుస్తకం చదువుతున్నప్పుడు కూడా మనం 60, 70, 80 కిలోమీటర్స్‌తో వెళుతుంటే ఖచ్చితంగా మనకు కాన్సంట్రేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు చెప్పండి స్పీడ్ రీడింగ్ వల్ల కాన్సంట్రేషన్ పెరుగుతుందా? పెరగదా? ఎగ్జాక్ట్‌లీ పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టెక్నిక్ అనేది నేర్చుకోవాలి. మీకు చదువయిపోయింది, ఉద్యోగం చేస్తున్నారు, బోలెడన్ని డాక్యుమెంట్‌లని చదవాల్సి ఉంటుంది. మీకు కూడా ఉపయోగపడుతుంది. మిగతా వాళ్ళందరికీ ఒక రోజు తీసుకుంటే మీరు హాఫ్ డేలో లేపేస్తారు. అంటే మీకు డిఫాల్ట్‌గా ఆ స్పీడ్ రీడింగ్ అనేది అలవాటు పడినప్పుడు ప్రతీదీ కూడా మీరు స్పీడ్‌గానే చేయగలుగుతారు. మీ బ్రెయిన్ చాలా స్పీడ్‌గా ప్రాసెస్ చేయగలుగుతుంది. దానివల్ల చేయాల్సిన పని చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోవడంతో యూ విల్ బి మీకు మంచి ఎఫిషియంట్ వర్కర్ అనే ఒక పేరు కూడా వస్తుంది. సార్, ఇప్పుడు పోటీ పరీక్షలకి రెడీ అవుతున్న అభ్యర్థులున్నారు. వాళ్ళకి స్పీడ్ రీడింగ్ ఎలా యూజ్ అవుతుంది? ఖచ్చితంగా స్పీడ్ రీడింగ్ అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళే వాళ్ళకి చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇంతమందితో ఒక ఉద్యోగం కోసం 1000 మందితో పోట్లాడాల్సి వస్తుంది. అలాగే 1500 మందితో కూడా పోట్లాడవలసి వస్తుంది. అంటే మనం మిగతా వాళ్ళకన్నా ఎలా డిఫరెంట్, ఎంత డిఫరెంట్ అనేది మన సక్సెస్‌ని నిర్ణయిస్తుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళేవాళ్ళు కనుక స్పీడ్ రీడింగ్ టెక్నిక్ నేర్చుకుంటే వాళ్ళు చదవాల్సిన బోలెడంత సబ్జెక్ట్‌ని ఫాస్ట్‌గా చదవగలుగుతారు.
ఇంపార్టెంట్ పాయింట్స్ అని గుర్తుపెట్టుకోగలుగుతారు. తద్వారా వాళ్ళు మిగతా వారికన్నా బెటర్‌గా పెర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలుగుతారు. సివిల్స్ వెళ్ళేవాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళు డైవర్సిఫైడ్ సబ్జెక్ట్ చదవాలి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సబ్జెక్ట్ చదువుకొని వస్తారు డిగ్రీలో. కానీ వీళ్ళు అనేక సబ్జెక్టులు చదవాలి. పాలిటీ చదవాలి, ఎకానమీ చదవాలి, జాగ్రఫీ చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ చదవాలి. ఇలా బోలెడంత చదవాల్సి ఉంటుంది. వీటికి తోడు న్యూస్ పేపర్ కూడా ప్రతిరోజు చదవాల్సి ఉంటుంది. ఇంత చదవడానికి టైం ఎక్కడుంది అన్న ఒక సమస్య ఈ యాస్పిరెంట్స్ అందరికీ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది గొప్ప బాగా ఉపయోగపడేటువంటి టెక్నిక్ ఈ స్పీడ్ రీడింగ్ టెక్నిక్. మీరు ఎంత కంటెంట్ అయినా సరే ఫటాఫట చదివేయడము, చదివిన దాని మీద కాంప్రహెన్సివ్‌గా అంటే మనం ఏం చదివాము అన్నది మీరు రికలెక్ట్ చేసుకోగలడము, నోట్స్ రాసుకోగలడము, మీరు ఎక్కువ సేపు గుర్తుపెట్టుకోగలడం కూడా ఈజీగా ఇవన్నీ కూడా ఒక్క దెబ్బతోనే అయిపోతాయి. సో, ఒక్కొక్క దాన్ని మళ్ళీ వేరే వేరే టెక్నిక్‌లు అవసరం లేదు. స్పీడ్ రీడింగ్ చదవడం ఎప్పుడైతే అలవాటు అవుతుందో, మీరు అవసరమైనది చదివి, అవసరమైనది గుర్తుపెట్టుకునేటువంటి ఎబిలిటీ అనేది మీలో డెవలప్ అవుతుంది. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా గ్రూప్స్ గానీ, అలాగే బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ కానీ, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్ళే వాళ్ళకి కూడా ఇది బాగా పనికొస్తుంది. అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కూడా ఇంగ్లీష్ ఉంటుంది గదా! ఇంగ్లీష్‌లో రీడింగ్ కాంప్రహెన్షన్ కూడా ఉంటుంది గదా! అది కూడా మీరు తక్కువ టైంలో పర్ఫెక్ట్‌గా అన్ని ప్రశ్నలకు కూడా సరైన సమాధానాలు గుర్తించడానికి వీలవుతుంది. సో, ఇక్కడ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్‌లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్‌లో మీ యొక్క లాంగ్వేజ్ స్కిల్స్ కన్నా మీరు చదివి అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా? మెయిన్ పాయింట్స్ అదే ఇంపార్టెంట్. ఎందుకంటే రేపొద్దున మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత బోలెడన్ని రికార్డ్స్ మీరు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ చదవాల్సి ఉంటుంది. దాని మీద మీ యొక్క అభిప్రాయాన్ని వెలిబుచ్చాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ కూడా మీకు ఈజీగా అయిపోతాయి. ఎప్పుడైతే మీరు రీడింగ్ స్పీడ్ పెంచుకుంటారో. సో, ఈజీగా డబుల్ చేసుకోవచ్చు. అట్లాగే 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. అంటే నాట్ ఓన్లీ ఈ ఎగ్జామ్స్ అని కాదు, ఫ్యూచర్‌లో కూడా వాళ్ళకి స్పీడ్ రీడింగ్ చాలా యూజ్ అవుతుంది. ఇది ఒక లైఫ్ స్కిల్. లైఫ్ స్కిల్ అని మీరు కంప్యూటర్స్ ఎలా ఆపరేట్ చేయాలో నేర్చుకుంటే మీకు జీవితాంతం ఎలా ఉపయోగపడుతుందో, స్పీడ్ రీడింగ్ నేర్చుకుంటే కనుక జీవితాంతం మీకు ఉపయోగపడుతూనే ఉంటుంది. సో, అది అందుకోసం దీన్ని మనం ఒక లైఫ్ స్కిల్ అని చెప్తున్నాను. ఈ లైఫ్ స్కిల్ అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా నేర్చుకొని తీరాలి. సో, మీరు పెద్దవాళ్ళైన ఈ టీవీ చూస్తున్న పేరెంట్స్ అయినా సరే మీరు కూడా నేర్చుకోవచ్చు. పిల్లలు కూడా నేర్చుకోవచ్చు. అందరూ కూడా నేర్చుకోవాల్సినటువంటి అంశం ఇది. ఇప్పుడు స్పీడ్ రీడింగ్ గురించి మనం తెలుసుకున్నాం కదా! సో, మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో ఈ కోర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? సో, మా అకాడమీలో ఈ స్పీడ్ రీడింగ్‌కి సంబంధించినటువంటి బేసిక్ వర్క్‌షాప్ నెలకి 2 సార్లు కండక్ట్ చేస్తాము. సో, ఆల్టర్‌నేట్ వీక్స్‌లో అనమాట. ప్రతిసారి కూడా ఒక 5 రోజుల ప్రోగ్రామ్ ఉంటుంది. మండే టు ఫ్రైడే వరకు ఉంటుంది. మీకు సపోర్ట్ మాత్రం 1 మంత్ వరకు ఉంటుంది. సో, ఇందులో మీకు ఈ స్పీడ్ రీడింగ్ అంటే ఏమిటి? మీకు ఎలా ఉపయోగపడుతుంది? దీని యొక్క టెక్నిక్స్ ఏంటి? వేరియస్ టెక్నిక్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీ చేత ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ 1 మంత్‌లో కూడా మీకొచ్చే డౌట్స్ అన్నీ కూడా తీర్చడం జరుగుతుంది. ఈ 1 మంత్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఫరెవర్ మా యొక్క రీడింగ్ క్లబ్‌లో మెంబర్ అయితే కనుక ప్రతిరోజు ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా ఫ్రీగా మేము హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది. రీడింగ్ అనేది ఒక అలవాటు. ఒక హ్యాబిట్‌గా మనం డెవలప్ చేసుకుంటే మనకి జీవితాంతం కూడా అది ఉపయోగపడుతుంది. సో, మనం చదువుతూనే ఉంటాం. చదివేది ఫాస్ట్‌గా చదివామనుకోండి మనకు టైమే మిగులుతుంది. ఎక్కువ ఎఫిషియెంట్‌గా కూడా మనం ఉండగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సినది స్కిల్ ఇది. ఇది నేర్చుకున్న తర్వాత అది ఒక రెగ్యులర్ హ్యాబిట్‌గా అయ్యేంత వరకు కూడా విల్ బి దేర్ విత్ యూ. చూసారు కదా! స్పీడ్ రీడింగ్ అనే ఈ వర్క్‌షాప్‌లో మీరు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్‌లకు కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. చాలా చాలా థాంక్స్ అండి. ఎందుకంటే ఇంత మంచి టాపిక్ అయితే మా ప్రేక్షకులకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, చూసారు కదా! స్పీడ్ రీడింగ్ మనకి ఎంత ఎఫెక్టివ్‌గా వర్క్ చేస్తుంది. ఇందులో టిప్స్ అవన్నీ మనకి సీఎస్ వేపా గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇది ఇవాల్టి టాపిక్. ఇంకో టాపిక్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9.